అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో 8వ అవతారం శ్రీకృష్ణావతారం. జగత్తులో ధర్మ క్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు. ద్వాపర యుగంలో ధర్మాచరణ క్షీణదశకు చేరుకోవడంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తాడని పురాణాలు చెబుతూ ఉంటాయి. మరి శ్రీకృష్ణాష్టమి అంటే ఏంటి? ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఏంటి? ఈ పండుగ ఎలా జరుపుకుంటారనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణావతార జన్మదినం మనకి చాలా పవిత్రమైన పుణ్యదినం. శ్రీ ముఖనామ సంవత్సరం దక్షిణాయన వర్ష ఋతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రం 4వ పాదం బుధవారం నాడు అర్ధరాత్రి యదువంశంలో దేవకీకి వసుదేవులకి పుత్రునిగా శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకి 8వ గర్భం. కంసుడు వారిని బంధించిన చెరసాలలో శ్రీకృష్ణుడు జన్మించాడు. కృష్ణ జన్మాష్టమి అనగానే మనకు చిన్న చిన్న ముద్దుల మొహం, ఇంకా యశోద కృష్ణుడు అని గుర్తు చేసుకుంటూ ఉంటాం. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని, లేదా జన్మాష్టమి, లేదా గోకులాష్టమి, లేదా అష్టమి, రోహిణి అని అంటారు. శ్రీకృష్ణుడికి 8 సంఖ్యకి దగ్గర సంబంధం ఉంది. ఆయన పుట్టిన తేదీ అష్టమి. దశావతారాల్లో 8వ అవతారం శ్రీకృష్ణుడు. దేవకి వసుదేవులకి అష్టమ గర్భం. ఆయనకి భార్యలు 8 మంది. కృష్ణుడి జన్మ నక్షత్రమైన రోహిణీ నక్షత్రం క్రమంలో 4వది, అంటే అష్టమి సంఖ్యలో సగం. ఇంకా 16,000 మంది గోపికలు 16 సంఖ్యను 8 సంఖ్యతో భాగించవచ్చు. ఈ పండుగ రోజున ఆ చిన్న కృష్ణయ్య బాలచేష్టలను తలుచుకొని ప్రతి తల్లి మురిసిపోతుంది. పాపపుణ్యాలకి అతీతులైన బాలల్లో కనిపించే దైవత్వాన్ని వెల్లడి చేసే ఒక అరుదైన సందర్భం శ్రీకృష్ణాష్టమి. ఈ పండుగ రోజున ఒంటిపూట భోజనం చేసి భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ నామస్మరణ చేసే వారికి మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాకుండా ఈ పండుగ రోజు ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలంతో పాటు శ్రీకృష్ణ నిత్య పూజ పుస్తకాలను అందజేస్తే సకల సిద్ధులు సిద్ధిస్తాయని, ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతం ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం వస్తుందని, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. కృష్ణాష్టమి రోజున కృష్ణుడు ఇంటికి వస్తున్నట్లుగా కృష్ణ పాదాలు చిత్రిస్తారు. ఇంకా ఆ చిన్ని కృష్ణయ్య బాల్య సంబంధమైన పర్వం కాబట్టి ఉట్ల మీద వెన్న, పెరుగు, పాలు దొంగలించడం, ఇలా అనుకరించే ప్రతి ఒక్క ముచ్చట ఈ సంబరాలని జరుపుకుంటారు. అయితే గోపికల వస్త్రాలను దొంగలించినప్పుడు ఎక్కి కూర్చున్నది పొన్న చెట్టు కాబట్టి ఆ చిన్ని కృష్ణయ్యకు పొన్న పూలంటే ఇష్టమని ఆ పూలతో పూజ చేస్తారు. దీనికే పొన్నామ సేవ అని కూడా పిలుస్తారు. ఇక చిన్నతనం నుంచే అనేక మంది రాక్షసులను సంహరిస్తూ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కావిస్తూ కురుపాండవ సంగ్రామంలో అర్జునుడికి రథసారథి అయ్యాడు శ్రీకృష్ణుడు. ఇంకా విశ్వరూపాన్ని చూపించి గీతను బోధించి తద్వారా మానవాళికి అయితే జ్ఞానాన్ని ప్రసాదించాడు. శ్రీకృష్ణ భగవానుడి జన్మదినమైన శ్రీకృష్ణాష్టమి పండుగ పర్వదినాన భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే సకల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.